Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. నమస్కారం. దయచేసి మీరు చూసే యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. ఇకపోతే పచ్చ మీడియా గోల ఆగలేదు. ఇంకా దుష్ట చతుష్టయం ఎత్తులకి పై ఎత్తులేస్తోంది. రోజుకో రకంగా చెప్తూ ఉంటుంది. జగన్ గ్రాఫ్ పడిపోయిందట, వచ్చేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందట, ప్రజలందరూ తెలుగుదేశం పక్షాన్ని ఉండిపోయారట. నాకు ఎక్కడే ఒకటి గుర్తుకొచ్చింది. 2004 శాసనసభ ఎన్నికలు జరగడానికి ముందు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి పెట్టారు. ఓ ల్యాప్టాప్ తీసుకొచ్చారు. అధికారిక ప్రకటనలన్నీ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారా రారా అని చెప్పి మా సహోదర మిత్రుడు పాత్రికేయ మిత్రుడు ఓ ప్రశ్న వేసాడు. ఆయన ల్యాప్టాప్ కొట్టారు, ఓపెన్ చేశారు, రిపోర్టర్ల సైడ్కి పెట్టేసి ఇలా చూపించేశారు అనమాట. మా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి 1,42,00,000 సభ్యత్వం ఉన్నది. భారతదేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా అంత సభ్యత్వం లేదు, మాకు ఏ పార్టీలకి లేదు. మా ఒక్క పార్టీకే 1,42,00,000 సభ్యత్వం ఉంది. మా పార్టీ డంకా బజాయించి అధికారంలోకి వస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినా సరే వస్తుంది. ఆయన మా మీద ఎన్ని ప్రచారాలు అసత్యాలు ప్రచారం చేసినా మా పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది. మా పార్టీ కార్యకర్తల బలం అంతా, మా పార్టీ కార్యకర్తల బలం ఎంత అని చెప్పి ల్యాప్టాప్ చూపించేశారు. 1,42,00,000, అందులో సగం తీసుకుందాం, 70 లక్షలు పెళ్ళైన వాళ్ళు ఉన్నారనుకుందాం. 70 × 2 140, 140 + 70 220, 2,20,00,000 ఓట్లు పోలయ్యి ఉండాలి. ఆయనకి కాలేదు. అధికారం హుష్కాకి అయిపోయింది, అధికారం ఎగిరిపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి అత్యుత్సాహం పనికిరాదు. పార్టీ సభ్యత్వం అంటే మనం ఎమ్మెల్యే గారికి ఇచ్చేసేసి సభ్యత్వం చేయించేసేయి, లేకపోతే జిల్లా పార్టీ అధ్యక్షుడికి ఇచ్చి సభ్యత్వం చేయించేసేయమంటే ఇంట్లోకి వచ్చిన పుస్తకాలు రాసేసి పార్టీ అధ్యక్షులు వారికి సమర్పించేస్తారు. బాబు మా జిల్లాలో 15 లక్షల మంది చేరిపోయారు, మా మండలంలో 10,000 మంది చేరిపోయారు. ఇటువంటి కాకమ్మ కబుర్లన్నీ, కాకమ్మ లెక్కలన్నీ వచ్చేస్తాయి రాజకీయాల్లో. అది అందరికీ తెలిసిన నగ్న సత్యమే. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం మీరు కూడా ఆలోచించండి. ఇకపోతే అసలు విషయానికి వద్దాం కదా. రాష్ట్రంలో రాజకీయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయంలో జగన్ అంటే ఒక నమ్మకం. మేనిఫెస్టోలో లేని పథకాలను కూడా అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మాట తప్పం మడం తెప్పం, అది వంశపారంపర్యంగానే వచ్చినట్లుంది వాళ్ళకి, వైఎస్ కుటుంబానికి. చక్కటి సంక్షేమ పథకాలు 151 సీట్లు ఇచ్చారు కనుక 151 కంటే ఎక్కువే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కులం చూడకుండా, మతం చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సందేహమే లేదు అందులో. నమ్మకం అంటే జగన్ గ్యారంటీ, నమ్మకం అంటే జగన్. అమ్మకం అంటే పవన్, అమ్మకం అంటే పవన్. కొనడం అంటే బాబు గారు ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలను కొనేస్తాడు కదా. నమ్మకం అంటే జగన్, అమ్మకం అంటే పవన్. ఎందుకంటే పార్టీని అటు ఆ పార్టీకి, బహుజన సమాజ్ పార్టీకి, సిపిఐకి, సిపిఎంకి, తెలుగుదేశానికి, ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలతోటి అలా కలిసిపోతూ ఉంటారు కదా. అందుకని కొనడం అంటేనేమో చాలా ఎక్స్పర్ట్, శాసనసభ్యుల్ని తన సైడ్కి తీసుకుంటానికి అనేది ప్రజల్లో వచ్చేసింది. కొనడం అంటే శాసనసభ్యులను కొనడం ఒకటే కాదండో. ఇక్కడ ఆయన బాబు గారి దగ్గర మరో ఆర్ట్ ఉంది. పార్టీ ఆఫీసుల పేరు మీద, జిల్లాకు ఒక కార్యాలయం పేరు మీద పొలాలు, స్థలాలు, భూముల వాల్యూ ఆయనకు బాగా తెలుసు. అందుకని స్థలాలు కొనేస్తాడు, పొలాలు కొనేస్తాడు. లోకేష్ కూడా పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడు అనుకుంటున్నారు? ప్రజా సమస్యలు తెలుసుకుంటానికి కాదు. ప్రజా సమస్యలు తెలుసుకుంటే ప్రజా సమస్యల మీద మాట్లాడతాడు ఆయన. ఆయన అలా మాట్లాడడంలా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్యాలు ప్రచారం చేస్తున్నాడు, పాదయాత్ర చేస్తున్నాడు. ఎక్కడ ఖాళీ పొలాలు ఉన్నాయా? పొరపాటున మనం కనుక 2024లో అధికారంలోకి వస్తే ఒక్క గజంపు కూడా ఖాళీగా ఉండకూడదు. అన్నీ తెలుగు దొంగల పార్టీకి వశమైపోవాలి. ఆ ఖాళీ పొలాలన్నీ, ఖాళీ స్థలాలన్నీ కూడా. శ్మశానాలన్నా మిగులుస్తారో మిగల్చరో. 2024లో కనుక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో శ్మశానాలు కూడా మిగలవు, కబ్జా చేసేస్తారు. మీ సావు మీరు సావండి, తీసుకెళ్ళి నదుల్లో కలుపుకోండి, పవిత్రమైన నదులు అని చెప్పి ప్రజలకు ఉద్బోధ చేస్తారు. పవిత్రంగా ఉంటాయి నదులు, ఆ నదుల్లో కలిపేసుకోండి. కృష్ణా నదిలో, గోదావరి నదిలో, తుంగభద్ర నదిలో కలుపుకోండి శవాల్ని తీసుకెళ్ళి. ఎందుకు శ్మశానాలు ఇంత ల్యాండ్ వేస్ట్ ఎందుకు చేస్తారని చెప్పి శ్మశానాలను కూడా ఉంచరు. అది గుర్తుపెట్టుకోండి. ఇట్లాగనమాట. నమ్మకం, అమ్మకం, కొనడం. ఏంటో పచ్చపార్టీ ఊరికినే ప్రచారం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి 10 లక్షలు అప్పు చేశాడు, 10 లక్షలు అప్పు చేశాడు అని ఎక్కడ పడితే అక్కడ చెప్పేస్తున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు చేరి ఆ పార్టీ నాయకులు అందరూ కూడా చెప్పేస్తున్నారు. ఆయనేమో బాబు గారు ఎస్వి యూనివర్సిటీలో, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో నేను ఎంఫిల్ చేసేసాను, పిహెచ్డి రాయడానికి అప్లై చేసుకున్నానని చెప్పి ఎప్పుడు 1972లో అప్లై 50 ఏళ్ళు అయింది. ఇంత మటుకు ఆయనకి పిహెచ్డి రాలి. 50 ఏళ్ళ నుంచి చదువుకుంటూనే ఉన్నాను. 50 ఏళ్ళు చదివిన వాళ్ళని భారతదేశంలో మొట్టమొదటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కించవచ్చు చంద్రబాబు గారిని. 50 ఏళ్ల
నుంచి చదువుతూనే ఉన్నట్టు ఇంకా అక్కడ ఎస్వి యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నట్టు ఆయన. 50 ఏళ్ళు చదువుతాడండి అవడం. 74 ఏళ్ళు వచ్చినాయి నీకు ఇప్పుడు, ఇంకా చదువుతూనే ఉన్నట్టు ఆయన. అందులో ఎకనామిక్స్ చేసాడు ఆయన. ఎకనామిక్స్ చేసిన ఆయన వాస్తవాలు చెప్పాలి కదా. 4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రభుత్వం అప్పు 1,64,000 కోట్ల రూపాయలు మాత్రమే. 4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రభుత్వం 1,64,000 కోట్లు మాత్రమే. 10 లక్షల కోట్లు కానే కాదు 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 10 లక్షల కోట్లు ఆయన అప్పు చేయలేదు జగన్మోహన్ రెడ్డి. బాబు దిగిపోయిన 2019 మే నాటికే, బాబు గారు 2019 మే నాటికి మీరు ఓడిపోయిన తర్వాత, మీరు ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత ఖజానాలో 100 కోట్లు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి నూతన ప్రభుత్వానికి 2,72 కోట్ల రూపాయలు, 2,72,000 కోట్ల రూపాయలు అప్పు మీరు అప్పుగా మిగిల్చెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారికి అప్పులు ఇచ్చారు, ఆస్తులేమి ఇవ్వలా, మీరు అప్పులు ఇచ్చారు. 2,72,000 కోట్ల రూపాయలు అప్పు మిగిల్చెళ్ళారు. ఖజానాలో 100 కోట్లు మిగిల్చారు. 10 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని అబద్ధం చెప్తున్నారు. సత్యచంద్రుడు బతుకుంటే 100 సార్లు ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు ఈ పాటి. మార్చి 31, 2023 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు 4,36,000 కోట్లు మాత్రమే. 4,36,000 కోట్లు మాత్రమే. మార్చి 31వ తారీఖు 2023 సంవత్సరం, ఈ సంవత్సరం మార్చి 31, 2023కి 4,36,000 కోట్లు మాత్రమే. అంటే 4 ఏళ్లలో జగన్ చేసిన ప్రభుత్వం చంద్రబాబు వదిలిపెట్టి వెళ్ళిన 2,72,000 కోట్లు మైనస్ చేస్తే 1,64,000 కోట్లే. ఈ ఎకనామిక్స్ ఎంఏ చదివానంటారు కదా సార్ బాబు గారు. ఈ లెక్కలు చెప్పండి ప్రజలకి. తప్పుడు లెక్కలు ఎందుకు చెప్తారు అంటే, పచ్చ మీడియా మన చేతిలో ఉంది కదా, మనం ఏ అబద్ధం చెప్పినా సరే అది ప్రచారాలు చేసేస్తాయి కదా దుష్ట చతుష్టం. అది మీ ధైర్యం. బాబు హయాం అప్పుల్లో వార్షిక వృద్ధి రేటు 19%. కాగ్ రిపోర్ట్ ఇది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ ఇది. 19% వృద్ధి రేటు మీద అప్పు చేయడంలో. అదే జగన్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 13.55% జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు. ఇది వాస్తవమైన లెక్కలో. పుత్రరత్నం గారు బాగా చెప్తున్నారండి. ఈ మధ్య 2014 రిపీట్ అవుతుందా, కానీ మొన్న ఈ మధ్య అక్కడ యువగళం పాదయాత్రలో 2019 రిపీట్ అవుతుంది అన్నాడు. 2019 రిపీట్ అవుతుందంటే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో అధికారంలోకి వచ్చినట్లు లెక్క. కానీ 2014 రిపీట్ అవుతుందా అనేసి పచ్చ మీడియా ఓ ప్రచారాన్ని మొదలెట్టింది. 2014 రిపీట్ అవుతుందా అని. 2014లో మోడీ గారి గాలి కొన్ని రాష్ట్రాల్లో వీస్తోంది. దేశం అంతా కాదు, కొన్ని రాష్ట్రాల్లో వీస్తున్న మాట వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడే పార్టీ పెట్టారు కొత్తగా. అంతకుముందు ఆయన కూడా 2009లో పెట్టారు. ఆయన కూడా కొంచెం కార్యకర్తలు ఉన్నారు ఆయన పార్టీకి. కార్యకర్తలు కాదులేండి, వాళ్ళు అభిమానులు ఉన్నారు పవన్ గారికి. పాపం జన సైనికులు, వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంటుంది. జన సైనికులను చూస్తే, జన సైనికులు 600 మేనిఫెస్టోలో 600 హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. 600లో 60 హామీలు కూడా అమలు చేయలేదు. అది వేరు విషయం. 600 హామీలు ఇచ్చి 60 కూడా అమలు చేయలేదు. 84,000 కోట్ల రైతు రుణమాఫీ చేస్తానన్నాడు. 84,000 కోట్ల రైతులు రుణమాఫీ చేస్తానన్నాడు. 14,000 కోట్ల డ్వాక్రా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు. జాబు కావాలంటే బాబు రావాలి, ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. అమరావతి రాజధానిగా ప్రకటించాడు గనక, మోడీ గారితో కలిసి ఉన్నాడు గనక, కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం వాళ్ళు చేరతారు కనుక అమరావతి కోసం అని చెప్పి బాగా డబ్బులు తీసుకొచ్చేసి అమరావతి రాజధాని బాగా డెవలప్ చేసేస్తాడు అన్నట్లుగా అదొక ఆలోచనతో రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేసేస్తాడు చంద్రబాబు నాయుడు గారని ఒక ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక నమ్మకంతో ఓటేస్తే ఒమ్ము చేసేసాడు. గ్రాఫిక్స్ చూపించేశాడు ఆయన. మోడీని చూసేమో మధ్యతరగతి ప్రజలు, పవన్ కళ్యాణ్ని చూసేమో ఆయన అభిమానులు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ వంటి హామీలతో రైతులు, మహిళలు అందరూ వేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తేడా 1.5% ఓట్లతో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. 5 ఏళ్లు బాబు అనుకూల పాలనలో అన్ని వర్గాలని దూరం చేసుకున్నాడు, ఇంక్లూడింగ్ సొంత సామాజిక వర్గాన్ని కూడా. ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ చెప్తా, సొంత సామాజిక వర్గాన్ని కూడా దూరం చేసుకున్నాడు కనుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో 151 సీట్లు వచ్చినాయి. సాక్షాత్తు శాసనసభలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4-5 సార్లు చెప్పారు కమ్మ సామాజిక వర్గం మనకు ఓట్లు వేసింది అని. దాని కంటిన్యూషన్గా శాసనసభకే కాదు, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఓటేసింది, పంచాయతీ ఎలక్షన్లో ఓటేసింది, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటేసింది, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఓటేసింది, తిరుపతి పార్లమెంటుకు జరిగినటువంటి, లోక్సభకి జరిగినటువంటి బై ఎలక్షన్లో కూడా కమ్మ సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డికే ఓటు వేసింది. సొంత సామాజిక వర్గాన్ని కూడా దూరం చేసుకున్నాడు. ఎందుకో తెలుసా,
కేవలం ఒక 25 మంది సొంత సామాజిక వర్గం వాళ్ళకి ఆర్థిక పుష్టి చేకూర్చాడు, కానీ మిగిలిన కమ్మ సామాజిక వర్గానికి తలవంపులు తీసుకొచ్చాడు. మిగిలిన కులాల వాళ్ళందరితోటి తిట్లు తిట్టించేటువంటి కార్యక్రమం పెట్టాడు బాబు గారు. అందుకే ఆ సామాజిక వర్గానికి కూడా బాబు గారి మీద విసుగొచ్చి జగన్ను నమ్మకస్తుడు, మాట తప్పడు, మడం తెప్పడు అని చెప్పి 2019 ఎన్నికల్లో బాబు గారికి 23 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయడంతో వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టి ఇంటింటికి వాలంటీర్లు తిరుగుతూ ఇంట్లో నుంచి ముసలి వాళ్ళు, వయోవృద్ధులు, మహిళలు, ఒంటరి మహిళలు ఇళ్లలో నుంచి బయటికి వెళ్లకుండానే వాళ్ళకి పెన్షన్స్ అన్నీ కూడా ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు. కరోనాకు మందు నేనే కనిపెట్టానంటాడు, చెయ్యడ్డం పెట్టి ఎండలు తగ్గిస్తానంటాడు. ఓ బ్యాట్ ఒకటి పెట్టుకుని దోమల మీద యుద్ధం అని చెప్పి అనంతపురం జిల్లాలో వెళ్ళిపోయి కొన్ని 100 కోట్ల రూపాయలు పట్టని తినేసారు చంద్రబాబు. దోమలపై యుద్ధంట. బ్యాట్ పెట్టుకుని వెళ్తే ఉంటాయా? ఈ 2, 3 సత్తాయి కానీ అన్ని సత్తాయా? దోమలపై యుద్ధంట. కరోనాకు మందు కనిపెట్టాట. బైజూస్ అంటే జగన్ చూస్ట. అది మంచి సంస్థ బైజూస్ అనేది. పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పుతుంది. అటువంటి సంస్థను పట్టుకుని జగన్ జ్యూస్ అంటాడు. నిన్న మళ్ళీ ఒకటి వేసేసారు, లోకేశం బాబు ఒకటి వేసాడు. అసలు అరటిపండు విత్తనాలు చంద్రబాబు నాయుడే కనిపెట్టాట. అరటిపండు విత్తనాలు వేసాట. అది ప్రపంచవ్యాప్తంగా విత్తనాలు నాటట. ప్రపంచ ప్రజలకి అరటిపండు అనేది చంద్రబాబు గారి తినిపించాట, చంద్రబాబు గారి చూపించాట. వా, చంద్రబాబు గ్రాఫ్ ఎలాగో పడిపోయింది. పవన్ గ్రాఫ్ పడకపోయినా కూడా తెలుగుదేశము పచ్చ మీడియా పవన్ గ్రాఫ్ని టపక్కని కింద పడేసేలాగా చేసేసింది. చిరంజీవి పవన్ల తల్లి గారిని, చిరంజీవి గారిని, పవన్ గారిని, అల్లు అరవింద్ గారిని, నాగబాబు గారిని, ఆ కుటుంబ సభ్యులందరి మీద కూడా అభూత కల్పనలతోటి వార్తలు రాశారు. టీవీలలో చర్చలు పెట్టించారు పచ్చ మీడియాలో. ఆ చిరంజీవి గారి వంశం మొత్తాన్ని అసలు వీళ్ళు ఎందుకు పనికిరానట్టుగా ప్రజల్లో క్రియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని ఎవరన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అనలా. పవన్ కళ్యాణ్ గారే చెప్పాడు, నన్ను ప్యాకేజీ స్టార్ అని చెప్పి ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ అని. అయినా సరే ఆ పార్టీ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడుతూ ఉంటారు ఈయన. ఎందుకో ఏమిటో. ఆత్మగౌరవం ఎక్కడ పోయింది పవన్ కళ్యాణ్ గారు? ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోండి. మీ సొంత తల్లిని కించపరుస్తూ, మీ సొంత అన్నయ్య గారిని కించపరుస్తూ పచ్చ మీడియా చేసిన దుష్ప్రచారానికైనా సరే ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోలేరా మీరు? బాబు గారు ఇవన్నీ వదిలిపెట్టేయండి. పవన్ వారాహిని రోడ్డు ఎక్కనివ్వట్లేదు, పవన్ గారిని తిరగనివ్వడం లేదు. మీరు తిరుగుతున్నారు, మీ పుత్రరత్నం తిరుగుతున్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, ఓన్లీ విభజన తర్వాత ఉన్న ఆంధ్రప్రదేశ్, నేను 5 సంవత్సరాలు పరిపాలించి ఈ సంక్షేమ కార్యక్రమాలు చేశాను, ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాను, ఇంటికో ఉద్యోగం ఇచ్చేశాను, రైతుల 84,000 కోట్ల రుణమాఫీ చేశాను, డ్వాక్రా మహిళలది రుణమాఫీ చేయించాను. చెప్పుకోగలవా? సమస్య లేదు, చెప్పుకోలేవు. అంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తిపోయడమే. కుర్రాడు దొరికాడు కదా అని ఇష్టం వచ్చినట్లు. కుర్రాడు కాదు, చిచ్చర పిడుగు. జగన్మోహన్ రెడ్డి ఒక చిచ్చర పిడుగు లాంటి. దుమ్ము రేగ కొడతాడు, తుప్పు రేగ కొడతాడు, తుప్పు వదిలిస్తాడు. 2024 ఎన్నికలకి ఏ పార్టీలతో పొత్తు పెట్టుకుంటారో రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు, నేను ఒంటరిగానే వస్తాను అని. జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీకి కూడా ఉన్నది. ఎవరితో పొత్తు పెట్టుకుంటారో చెప్పాల్సిన బాధ్యత. ప్రజలారా, తెలుగు ప్రజలారా, నా అన్నదమ్ములు లాంటి వాళ్ళు మీరు, నా అక్క చెల్లెళ్ళు లాంటి వారు మీరు, నా తల్లిదండ్రులు లాంటి వారు మీరు, నా తల్లిదండ్రులతో సమానం, నా గురువులతో సమానం. తెలుగు ప్రజలారా, చంద్రబాబుకి అవకాశం ఇస్తే మాత్రం రాష్ట్రంలో 1 గజం స్థలం మిగలనియ్యడు. అది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారో ఏ పార్టీకి అధికారం. చంద్రబాబుకు తప్ప పవన్ కళ్యాణ్కి తప్ప. పవన్ కళ్యాణ్ కూడా 175 మంది లేరు పోటీ చేయడానికి, కనుక ఆయన అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. కనుక ఆలోచించి మన ఆత్మగౌరవాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరు కాపాడగలరో అనేది గుర్తెరిగి ఓటేయండి. రాష్ట్ర సంక్షేమం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలిగిన నాయకుడికి ఓటేయండి. Jai Hind. Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666.